మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో చివరి రోజు నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో పంచాయతీలకు నామినేషన్లు తీసుకుంటున్నారు అధికారులు. నిన్నటి వరకు జిల్లాలో 111 గ్రామ పంచాయతీలకు 325 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1034 వార్డులకు 991 నామినేషన్లు వచ్చాయి. ఇంకా చివరి రోజు నామినేషన్లకు సంబంధించిన సమాచారం వెంకటేష్ అందిస్తారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ క్లైమాక్స్కి చేరుకుంది. ఈరోజు మూడో దశలో జరగబోయే గ్రామ పంచాయతీలకు చివరి రోజు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నిన్న మొన్న చాలా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలైనాయి. ఈరోజు చివరి రోజు కాబట్టి, ఈరోజు మళ్ళీ శుక్రవారం మంచి రోజు కూడా కాబట్టి చాలామంది నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి కరీంనగర్ జిల్లాలో కనుక తీసుకుంటే హుజురాబాద్ డివిజన్లో ఈసారి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. హుజురాబాద్ డివిజన్లోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంటతో పాటు హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉండే సైదాపూర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 111 గ్రామ పంచాయతీలతో పాటు వాటి పరిధిలోని 1034 వార్డులకు మూడో విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. మూడో విడత ఎన్నిక ఈ నెల 17న జరగబోతుంది. ఇప్పటికే మొదటి విడత, రెండో విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి విడతకు సంబంధించిన విత్డ్రాయల్స్ కూడా పూర్తయినాయి. తర్వాత గుర్తుల కేటాయింపు జరిగింది. యునానిమస్ ఇంటితో కూడా తేలిపోయింది. అదేవిధంగా రెండో విడతలో తీసుకుంటే నిన్న స్క్రూటినీ ప్రక్రియ కంప్లీట్ అయింది. స్క్రూటినీ తర్వాత ఎన్ని నామినేషన్లు కూడా అధికారులు వివరాలు వెల్లడించారు. ఇక మూడో విడత తీసుకుంటే మనకు కరీంనగర్ జిల్లాలో నిన్నటి వరకు 111 గ్రామ పంచాయతీలకు 325 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. అదేవిధంగా 1034 గ్రామ పంచాయతీలకు 991 మంది నామినేషన్లు వేశారు. అదేవిధంగా మనకు జగిత్యాల జిల్లాలో తీసుకుంటే జగిత్యాల జిల్లాలో కూడా మనకు మూడో విడతలో 119 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నిక జరగబోతుంది. ఇక్కడ నిన్నటి వరకు 352 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఈ 119 గ్రామ పంచాయతీల పరిధిలో 1088 వార్డు సభ్యులకు ఎలక్షన్ జరగబోతుంది. ఇందుకోసం 1148 మంది నామినేషన్లు వేశారు. ఇప్పుడు ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మనం మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో 316 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక సైదాపూర్ మండలంలోని 2 విలేజ్లుగా మినహా మిగతా అన్ని చోట్ల కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి విడతలో కనుక తీసుకుంటే 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. అందులో మనకు చొప్పదండి మండలంలో 2, రామడుగు మండలంలో ఒక గ్రామానికి సంబంధించిన సర్పంచ్లకు ఒకే సింగిల్ నామినేషన్ రావడంతో వాళ్ళను అధికారికంగా ఎన్నికైనట్టు కూడా ఒక గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. అదేవిధంగా రెండో విడతలు తీసుకుంటే ఇంకా అఫీషియల్గా ప్రకటించకపోయినా ఒక గ్రామం గన్నేరువరం మండలంలోని పీచుపల్లి గ్రామానికి సంబంధించిన సర్పంచి ఏకగ్రీవమైంది. అటు జగిత్యాల జిల్లాలో తీసుకుంటే పెద్ద ఎత్తున అక్కడ మొదటి విడతలకు సంబంధించిన పెద్ద ఎత్తున 9 గ్రామాలు మొత్తం ఏకగ్రీవమైనవి. అందులో కొరుట్ల నియోజకవర్గంలోనే 6 గ్రామాలు ఉన్నాయి. మనకు రెండో విడతలో కూడా కొన్ని సారంగపూర్ మండలంలో కొన్ని గ్రామాలు ఏకగ్రీవమైనట్టు తెలుస్తుంది. కాకపోతే అవి అఫీషియల్గా ఇంకా అధికారికంగా విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మనకు అటు జగిత్యాల జిల్లాలో కొన్ని చోట్ల విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు కొంత అత్యుత్సాహం ప్రదర్శించి గ్రామ పంచాయతీల్లో వేలంపాటలు నిర్వహిస్తున్నారు. తర్వాత పంచాయతీ సర్పంచులు తాము ఎవరైతే సూచిస్తారో వాళ్ళే ఉండాలి, మిగతా వాళ్ళందరూ డ్రాప్ కావాలని చెప్పి ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో నిన్ననైతే మనకు ఒక యామాపూర్ అనే విలేజ్ ఉంది. ఆ యామాపూర్ ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో గ్రామస్తులంతా కూడా ఆందోళనకు దిగారు. అక్కడ మెట్పల్లి తహసీల్దార్ ఆఫీస్తో పాటు మన జగిత్యాల కలెక్టరేట్ కూడా వచ్చి ఆందోళన నిర్వహించారు. అక్కడ 2 అభ్యర్థులు పోటీ చేస్తే ఒక అభ్యర్థిని బలవంతంగా బెదిరించి నామినేషన్ డ్రాప్ చేయించారని చెప్పి ఫిర్యాదులు అందినాయి. ఆ గ్రామం విషయంలో ఇంకా అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మనకు కొన్ని గ్రామాలలో కనుక తీసుకుంటే ఇట్లాంటి ముందు నామినేషన్ విత్డ్రా చేసుకొని తర్వాత కోర్టుకు వెళ్ళి తర్వాత ఎలక్షన్ ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈసారి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి యునానిమస్ పేరుతో బెదిరింపులకు దిగరాదని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కూడా ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ వేశారో వాళ్ళకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మనకు అక్కడ జగిత్యాల జిల్లాలో కావచ్చు, ఇటు కరీంనగర్ జిల్లాలో కావచ్చు, ఏవైనా మనకు సెన్సిటివ్ తర్వాత హైపర్ సెన్సిటివ్ విలేజెస్ ఉంటే ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈరోజు మూడో విడతకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. చివరి రోజు కాబట్టి 5 గంటల లోపు ఎంతమంది మనకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ వేయడానికి వస్తారో వాళ్ళందరి నుంచి కూడా దరఖాస్తులు కావచ్చు, నామినేషన్లు కావచ్చు స్వీకరిస్తారు. మొన్న ఫస్ట్ విడత, సెకండ్ విడత కూడా చూసుకుంటే కనుక రాత్రి వరకు కూడా దాదాపు కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. నిన్న మనకు వీణవంక మండలంలో సాయంత్రం 6-7 తర్వాత కూడా నామినేషన్లు స్వీకరించారు. ఓట్లు వేయడానికి ఎట్లా ఓటర్లు బార్లు తీరుతారో అట్లా రిటర్నింగ్ అధికారి దగ్గర
పోటీ చేసే అభ్యర్థులు లైన్లు కట్టి వాళ్ళ నామినేషన్ పత్రాలు సమర్పించిన సిచ్యువేషన్ ఉంది. ఈసారి పెద్ద ఎత్తున యువత కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు నామినేషన్లు వేస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరిని ఎట్లా స్వీకరిస్తారనేది పక్కన పెడితే గ్రామాలలో ప్రధాన సమస్యలను ఫోకస్ చేస్తూ ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో వాళ్ళు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఓవరాల్గానైతే ఈ రోజుతో మనకు నామినేషన్ల స్వీకరణ పర్వం అంటే 3 పేజీలకు సంబంధించి పూర్తి కాబోతుంది. ఇక ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు అన్ని సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. 11 తారీఖు రోజు మొదటి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. యునానిమస్ అయిన గ్రామాలు కావచ్చు, వార్డు సభ్యులు కావచ్చు మినహా మిగతా అన్ని గ్రామాల్లో కూడా ఎన్నికలు జరిపేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కావచ్చు, మిగతా బందోబస్తు కావచ్చు, తర్వాత పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ చూసే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.